అది అన్నయ్య ఇంత ఓపిక్గా ఈ అమ్మ చెప్పిన ఈ సామెతలన్నీ నోట్ చేసి పెట్టుకోవడం నువ్వు నిజంగా నీ కవిత నీ జిజ్ఞాస ఈ మా తెలుగు మీద ఉన్న ప్రేమ అంతా నిరూపిస్తున్నది ఇక్కడ. నేను అమ్మ ఫోన్ చేసినప్పుడల్లా చెప్తూ ఉంటాను, వింటుంటా, కానీ ఎప్పుడు ఇట్లా నోట్ చేయలేదు. హ్యాట్స్ ఆఫ్ టు యూ అన్నయ్య. సో నెక్స్ట్ దీంట్లో ఈ పేపర్లో రాసిన నెక్స్ట్ సామెతకు వస్తే, అమ్మ అన్నయ్య ఇక్కడ ఏం రాశాడు అంటే, పార్వతమ్మ పర్వతం పోతే ఎక్కదిగానే మొక్కుపోతుంది. ఇది నేను చదవడం మొక్కపోతు లేదా? నువ్వు చెప్పు నీ నోట్స్. పార్వతమ్మ అనే ఆమె శ్రీశైలం పోయింది. ఆ దేవుడికి మొక్కడం కంటే ముందు అక్కడ అది మర్చిపోయినా ఇక్కడ ఇది మర్చిపోయినా అని కింద మీద తిరిగి అలసిపోయింది. ఇక దేవుడికి మొక్కోవటం అది మర్చిపోయి ఇంటికి వచ్చింది. ఇక ఏం చెప్పొచ్చావంటే, ఏముంది కిందికి మీదికి తిరగటమే కానీ నేనేం మొక్కోలేదన్నా. సరే బాగానే ఉంది, పర్వతం పోయింది ఎక్కదిగనే కానీ మొక్కపోద్దు లేదన్నట్టు. చేసాము అని కాదు, మనసు పెట్టి మంచి పనులు చేయండి అని. మర్చిపోయి చివరిలో మనకి మంది మర్చిపోయాము అని టైం వేస్ట్, ఆ పోయిన పని అవ్వదు. అలాంటి సిచ్యువేషన్ చెప్పిన అద్భుతమైన సామెత. చూడు దాంట్లో మళ్ళీ ప్రాస కూడా, పార్వతమ్మ పర్వతం, వాళ్ళు చెప్పే సామెతల్లో అద్భుతమైన ప్రాస ఉంటుంది, రితం కూడా అట్లా ఉంటుంది. అవి వాటి గొప్పతనం. అమ్మా ఇది కూడా నచ్చిందమ్మా నాకు. ఊరు మీద ఊరుబడ్డ కరణం మీద కాచబడదు అంటే, గాలివానలు రాని ఏమన్నా కానీ గవర్నమెంట్ ఏమన్నా ఇస్తే కరణమే పావులు వెనకేసుకుంటాడు కానీ ఆయనకేమీ నష్టం జరగదు. ఆయనకేం నష్టం జరగకుండా దాంట్లోనే కొంచెం తీసుకుంటాడు. అందుకని ఆ సామెత వెనకటి నుంచి ఊరు మీద ఊరుబడ్డ కరణం మీద కాసుబడదు. వరదలు ఏమన్నా వచ్చి మనుషులు ఎవరైనా దిక్కు లేక ఊరికి వచ్చిన కరణానికి ఏ ఇబ్బంది ఉండదు. అంటే మేనేజ్ అన్నిట్లో ఆయనే మేనేజ్ చేసుకుంటాడు, చేస్తాడు కాదు. అది నాకేమనిపిస్తుంది అంటే, మనం ఒక ఇప్పుడు రాష్ట్రానికి సీఎం కానివ్వండి, లేకపోతే ఒక గ్రామానికి కారణం కానివ్వండి, వీళ్ళందరినీ మనం దైవంలాగా భావిస్తున్నాం. అంటే ప్రజలు వాళ్ళని నమ్మి వాళ్ళని ఓట్లేసి గెలిపిస్తున్నారు. అట్లాంటి నాయకులు ప్రజలకి మంచి చేస్తే బాగుంటుంది అన్నట్టుగా పెట్టారు ఈ సామెత అనిపిస్తున్నారు. అవును, అంటే యాక్చువల్లీ మీ ఉద్దేశం ఏంటంటే, గవర్నమెంట్ ఎన్నో పథకాలు పైన ప్రకటిస్తుంది, దాని మనీ కానీ దానికి సంబంధించిన ఇప్పుడు బియ్యం, సపోజ్ వరదలు వచ్చినాయి, బియ్యం పంపించడం లేదా సరుకులు పంపించడం చేస్తారు. అవన్నీ చక్కగా ఒక ఫ్లోలో ఎవరి పేరు మీద వాళ్ళకి వీళ్ళ దగ్గర అంత లిస్ట్ ఉంటుంది. ఈ కారణాలను కానీ కింద వాళ్ళని లిస్ట్ తయారు చేసి, ఇప్పుడు వాలంటీర్స్ వచ్చారు, గ్రామ వాలంటీర్స్, వీళ్ళందరూ లిస్ట్ తయారు చేస్తే ఆ లిస్ట్ ప్రకారం వాళ్ళకి అవి పోవాలి. కానీ ఇక్కడ ఏం జరుగుతుందో అట్లా జరగదు. వాళ్ళు కొంతమంది బెనిఫిషరీస్ వాళ్ళకి ఏం జరగదు, వాళ్ళకి నష్టం కూడా జరగదు. అలా జరుగుతాయనే చూసి చాలా ఇప్పుడు ఆన్లైన్ కూడా తీసుకొచ్చారు. ప్రతిదీ ఆన్లైన్లో రికార్డ్ చేసి ఏ బెనిఫిషరీ కూడా వాళ్ళకి ఖచ్చితంగా అందాలి. ఎవరైతే ఇబ్బంది పడ్డారో వాళ్ళకి అందాలి. ఎవరైతే ఇన్ఫ్లుయెన్స్ చేసి నాకు ఇది ఫ్రీగా రావాలని వాళ్ళు కొట్టుకుపోయే వాళ్ళకి అందకూడదని చేసి ఆన్లైన్ కూడా చేస్తుంది. గవర్నమెంట్ చాలా కష్టపడుతున్నాయి. ప్రజల్లోనే మార్పు రావాలి. యాక్చువల్గా ఇదిగో పాపం వీళ్ళు కష్టపడ్డారు, నాకు వద్దు ఫ్రీగా వచ్చింది, వాళ్ళు కష్టపడ్డారు, వాళ్ళు వరదలు వాళ్ళు ఇల్లు కొట్టుకుపోయింది, వాళ్ళు సామాన్ కొట్టుకుపోయి అతనికే ఇవ్వాలి, నాకు అక్కర్లేదు, నాకు అన్నీ ఉన్నాయి అని చెప్పే ధైర్యంతో లేదా చెప్పే నిజాయితీ ఉండాలి ప్రజలకి. అలాంటి లేదు, వాళ్ళు మళ్ళీ అబ్జర్వ్ చేస్తున్నారు, వాళ్ళు ఫీడ్బ్యాక్ ఉండాలి వాళ్ళ దగ్గర. అవును, ఇలాంటి సమన్వయం లేకపోతే వాళ్ళకి కరెక్ట్ బెనిఫిషరీకి వెళ్ళదు. ఎవరికైతే అది అవసరం లేదు వాడికి వెళ్తుంది, వీళ్ళేం పాపం ఎప్పుడు అట్లాగే ఉంటారు. సో అందుకని ఇలాంటి జరగకూడదని ఈ సామెతలు యాక్చువల్లీ పాతలు ఎప్పుడిచ్చో ఇలాంటి సామెతలు వచ్చాయి. మంచి సామెత. ఇంకొకటి ఏంటి, ఇది కూడా నా చిన్నప్పటి నుంచి మనం విన్నా అన్నయ్య. ఇది ఈ సామెత మనం నాన్న అమ్మ ఇద్దరు చెప్తూ ఉండేవాళ్ళు. బామ్మ కూడా చెప్పేది యాక్చువల్లీ, పండే పంట లెక్క చచ్చే దున్నల లెక్క లేదు. ఇప్పుడు కంభం అనే ఒక ప్లేస్ ఉండేది. ఆ కంభం చెరువు చాలా ఎత్తుట. ఆ కంభం చెరువు కింద బాగా అమ్మో అన్ని బస్తాలు పండింది, ఇన్ని బస్తాలు పండింది అనేవాళ్ళు. అప్పుడు అందులో ఒక ఆసాం అన్నట్ట, ఈ కంభం చెరువు కింద ఈ పండటానికి ఎన్ని దున్నపోతులు, వాళ్ళకి ఎడ్లు కొనుక్కుండే శక్తి కూడా లేక దున్నపోతులతో వ్యవసాయం చేసేవాళ్ళు.
ఎన్ని దున్నలు చచ్చినాయో లెక్కలేదు కానీ పండిన పంట మాత్రం లెక్క చెబుతారు అనే దాని మీద ఈ ఖమ్మం చెరువు కింద పండిన పంటే గాని చచ్చిన దున్నలు లెక్కలేవు అంటే సుఖాన్ని గుర్తిస్తున్నాను కానీ కష్టాలు ఎన్ని వచ్చినాను అది కాదు బుజ్జి. దీంట్లో ఏంటంటే పాత రోజుల్లో పాపం రైతులు విపరీతంగా పంట పండించేవాళ్ళు. అయితే వాళ్ళ చేతికి వచ్చేసరికి ఆ ధాన్యం